తండ్రి తగ్గ తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి పనులు చేస్తున్నారు. నాకు తెలిసి 2024 కూడా ఆయనే సీఎం అయితే బాగుంటుందని కూడా అనుకుంటున్నాం. ఈ సినిమా అనేది ఒక వ్యక్తికి భజన చేస్తుంది. ఎలాంటి భజన అంటే ఈ వ్యక్తికి అడ్డుగా ఎవరూ లేరు, ఎవరు వచ్చినా ఈ వ్యక్తి భయపడడు, ఎంతమంది కళ్ళ ముందున్న ఈ వ్యక్తి ఒక్కడే సింగిల్ హ్యాండెడ్ గా ఎదుర్కొంటాడు. జగన్ గారిని హైలైట్ చేయడానికి ఏముందండి, సినిమా అభిమాని కాబట్టి సినిమా తీసుకున్నాడు. అది హైలైట్ అవ్వచ్చు, లేకపోతే ఓట్లు పెంచుకోవడానికి అనుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. సో వాళ్ళు ఏం అడగలేదు కదా, ఈ సినిమా చూసి ఓటేంటి అని అడగలేదు, లేదా ఫ్రీ టికెట్ పెట్టలేదు, ఏం చేయలేదు కదా. కొన్ని స్క్రీన్ ప్లే, కొన్ని విజువల్స్ కూడా డైలాగ్స్, మెయిన్ డైలాగ్ రైటింగ్స్ హైలైట్ అయ్యా. అంటే మనకి యాత్ర అని పేరు పెట్టి యాత్ర తప్ప మిగతా అంతా జగన్ భజన ఎక్కువ కనపడింది అందులో. సో నాకు కొన్ని క్యారెక్టర్స్ కూడా మిస్ అయినాయి కదా, షర్మిలా గారి క్యారెక్టర్ కావచ్చు, కొన్ని క్యారెక్టర్స్ మిస్ అయినాయి. అంటే మొత్తంగా ఏంటంటే ఒక సీఎం అవ్వడం కోసం అతను ఎంత స్ట్రగుల్ పడ్డాడు అనేది అయితే అన్న. యాత్ర మూవీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు అన్న. అసలు సినిమా అంటే ఏందనుకున్న యాత్ర మూవీ లెక్కనే చూడండి. నిజంగా అది ఒక జగన్మోహన్ రెడ్డి గారిది లైఫ్ స్టోరీ కాబట్టి దాని గురించి మనం ఎక్కువ మాట్లాడొద్దు. అంటే కొంతమంది అంటారు, ఒకటే అంటారు, అంటే షర్మిల గారు కనపడలేదు, ఇంకా వేరే వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అంటే రియల్ క్యారెక్టర్ అనేది చూపించలేదు అంటారు. ఒకటే భయ్యా, యాత్ర అనేది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పడ్డ కష్టాలు, అప్పుడు సీఎం అవడానికి ఎన్ని కష్టాలు పడ్డాయి అనేది క్లియర్ చూపించిండు. అలాగే రాజశేఖర రెడ్డి గారు ప్రజల కోసం ఏం చేసిండు, ఎలా పాలించిండు, ప్రజలకు ఏం చేసిండు అనేది కూడా క్లియర్ కట్ గా చూపించిండు. నాకు తెలిసి అయితే ఇక్కడ సినిమాలు చూపించింది చాలా తక్కువ. అసలు వాళ్ళు చేసింది చెప్పాలంటే 2 గంటల సినిమా ఏం సరిపోద్ది భయ్యా, ఎన్ని గంటలైనా చాలా తక్కువ. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి పనులు చేస్తున్నారు. నాకు తెలిసి 2024 కూడా ఆయనే సీఎం అయితే బాగుంటుందని కూడా అనుకుంటున్నాం. ఒకటే భయ్యా, ఏదేమైనా మేము అక్కడ లేమన్న ఒక కొరత తప్ప తెలంగాణలో పుట్టినాం కాబట్టి, అదే ఆంధ్రలో పుడితే మాత్రం జగన్ ఇచ్చే పథకాలు ఎన్ని పథకాలు మాకు వచ్చాయని అనిపించింది. సినిమా విషయాల కోసం మాత్రం మమ్ముట్టి గారు ఏమన్నా యాక్టింగ్ అన్న నిజంగా అసలు మామూలుగా లేదు. నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూసినట్టుంది మమ్ముట్టి గారు చేస్తుంటే ఆ యాక్టింగ్ సూపర్ అన్న. అలాగే జీవ గారు అయితే అల్టిమేట్. నిజంగా జగనన్న క్యారెక్టర్ చేయడం అంటే జీవ గారు ఇంకో లెవెల్. అసలు సినిమా అంతా ఒక లెవెల్ వెళ్ళిపోయింది. ఎక్కడ అంటే లాగ్ బోర్ అనేది లేకుండా అసలు ఇంట్రెస్ట్ గా చూపించడం అనేది చాలా బాగా చూపించారు. అంటే రియల్ లైఫ్ ని రీల్ మీద తీసుకురావాలంటే చాలా కష్టాలు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ కానీ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి క్యారెక్టర్ కానీ, ఎవరి క్యారెక్టర్ కూడా కించపరచకుండా ఇంత అద్భుతంగా అయితే మాత్రం ఎవరు చూపిస్తారో తెలియదు కానీ చాలా బాగా తీశారు. కొత్తదనం చూపించారు భయ్య అసలు సినిమా మాత్రం. పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ సినిమా ఓన్లీ సీఎం అయినాక తన పరిపాలన ఎలా ఉంటుందని మాత్రం చూపించారు. ఇందులో ఇంకా పవన్ కళ్యాణ్ అయితే ఇన్వాల్వ్ చేయలేదు. బహుశా యాత్ర 2 అనేది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి సినిమా అనేది. నెగిటివ్ అయితే ఎవరిని చూపించాలన్న అన్న పార్టీ పరంగా చూసుకుంటే మాత్రం ఇక్కడ పార్టీలో అయితే చూపించలేదు. ఒక పార్టీ అనేది ఒక పార్టీ మీద ఎలా విమర్శిస్తారు అన్న దాని మీద చూపించే కానీ చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ కూడా ఎక్కడ విమర్శించినట్లేదు, మంచిగా నీట్ గా ఉంది అందరి క్యారెక్టర్. సోనియా గాంధీ క్యారెక్టర్ అయితే అమ్మో, నిజంగా ఆమెను చూస్తే నిజంగా మనకు ఆమెను చూసింది ఎంత తెలియదు కదా. నిజంగా రాజకీయంలో సోనియా గాంధీ చేసే కుట్రలు ఎలా ఉంటాయి అనేది ఒక లెవెల్లో చూపించారు భయ్యో. అసలు అల్టిమేట్ నిజంగా. అసలు ఆ క్యారెక్టర్ వైజ్ గా నిజంగా సోనియా గాంధీ గారి క్యారెక్టర్ అనేది అసలు వేరే లెవెల్. యాత్ర 2 యాజ్ ఏ ఒక మూవీ రివ్యూవర్గా, లేదంటే ఒక మూవీ సినిమా పిచ్చోళ్ళలాగా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక సినిమా వైజ్ తీసుకుంటే సినిమాలో ఎమోషన్ ఉంది, ఎలివేషన్ ఉంది, స్టోరీ టెల్లింగ్ ఉంది. వాళ్ళు తీసుకున్న ప్రొడక్షన్ అంతా క్లియర్గా చాలా బాగా చూపించారు. మన డైరెక్టర్ గారు చాలా అంటే చాలా బాగా చూపించారు. బట్ యాజ్ ఏ ఒక ఆంధ్రప్రదేశ్లో పుట్టిన వ్యక్తిగా కావచ్చు, ఒక పొలిటికల్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తిగా మాట్లాడుకుంటే, ఈ సినిమా అనేది ఒక వ్యక్తికి భజన చేస్తుంది. ఎలాంటి భజన అంటే ఈ వ్యక్తికి అడ్డుగా ఎవరూ లేరు, ఎవరు వచ్చినా ఈ వ్యక్తి భయపడడు, ఎంతమంది కళ్ళ ముందున్న ఈ వ్యక్తి ఒక్కడే సింగిల్ హ్యాండెడ్గా ఎదుర్కొంటాడు, అంత నైపుణ్యం అన్ని స్కిల్స్ కలిగిన వ్యక్తి అని చూపించడం జరిగింది సినిమాలో. ఈ స్టోరీ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాదయాత్రలో జరిగిన సంఘటనలను చూపించడం జరిగింది. కొన్ని చోట్ల కాంగ్రెస్ని, చంద్రబాబు నాయుడు గారిని లిటిల్ బిట్ కొన్ని చోట్ల ఇబ్బందికరంగా, అంటే చూసే వాళ్ళకి అది వైసీపీ కార్యకర్తలు ఎంజాయ్ చేయడానికి పెట్టారో, లేకుంటే వాళ్ళ మనసులో ఉందో, లేకుంటే రియల్గా జరిగిందో తెలియదు. బట్ ఆ సీన్లు పెట్టడం జరిగింది. అవి కొంచెం నాకు ఓవర్గా అనిపించింది. ఇదేంటంటే ఎలక్షన్ ముందు, మన ఎలక్షన్ వస్తున్న ముందు సినిమా చూసి ఓటేయండి అనడానికి ఒక ఎగ్జాంపుల్గా ఈ సినిమా చేయడం జరిగింది. చాలామంది కార్యకర్తలు కావచ్చు భావోద్వేగాలకు గురయ్యి గొడవలు పడుతున్నారు. మా సినిమా తోపు తిరుమని చెప్పుకుంటున్నారు. బట్ సినిమా వైజ్ చూసుకుంటే సినిమానే. బట్ ఓటేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, నేను చెప్పాలనుకుంటున్నాను, సినిమాను చూసో, లేకుంటే మా తాతను చూసో, వాళ్ళ ముత్తాతను చూసో, వాళ్ళ తండ్రిని చూసో ఓటేయదు. ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఆల్మోస్ట్
వాళ్ళు ఏలారు, ఏం చేశారు, ఎంతమంది వాళ్ళ వల్ల అన్నం తిన్నారు, 10 మందికి ఉపయోగపడ్డారా, 10 మంది నాశనం కోరారా, దానివల్ల మన రాష్ట్రం బాగుపడిందా, మన దేశానికి ఏదైనా ఉపయోగం జరిగిందా? ఇవి ఆలోచించండి. ముఖ్యంగా చెప్తున్న యూత్ మీకే, సినిమాలకు వెళ్ళి నేను ఫ్యాను, నేను ఏసీ అని చెప్పుకోవడం కాదు బాస్. ఎందుకంటే నువ్వు ఫ్యాన్ అనుకొని చెప్పుకొని కాలర్ చొక్కా చిచ్చుకుంటే ఈ దేశానికి కాదు కదా, నీకు ఉపయోగం లేదు. 10 మంది నిన్ను చూసి ఎవడరాయుడు చిల్లరగాడు అనుకుంటాడు తప్ప ఎలాంటి బొట్టు ఉపయోగం జరగదు. ఎందుకంటే నువ్వు ఫ్యాన్ అని చెప్పుకున్నంత మాత్రం నీకు జాబ్ ఇవ్వడు ఎవడు, నీకు అన్నం కూడా పెట్టడు ఎవడు. కానీ నువ్వు వేసే ఓటు ఒక మంచి నాయకుడికి వేస్తే మాత్రం ఖచ్చితంగా నీ భవిష్యత్తు మారుద్ది. సో ప్లీజ్ డూ ఓట్. ఓటేయొద్దు అని చెప్పను, కులానికో మతానికో డబ్బుకో మందుకో కాదు, మన ఫ్యూచర్కి ఓటేయండి, మనం తలరాతను మార్చుకోండి. భయ్యా సినిమా మొత్తం చూశాను భయ్యా, నాకు షర్మిలా గారు కనిపించలేదు భయ్యా. భయ్యా మొత్తం చూశాను భయ్యా, రోజా గారు కనిపించలేదు భయ్యా. అడిగిన ఎందుకు రోజా గారు కనిపించలేదు నా పక్కన అడిగితే February 14 వస్తుంది కదా, వాళ్ళ హస్బెండ్తో గోవాకి వెళ్ళారు అన్నారు భయ్యా. అదే న్యాయం భయ్యా, నాకు అర్థం కాక అడుగుతాను. సినిమా వేరు, పాలిటిక్స్ వేరు భయ్యా. సినిమా చూసి ఓట్లు ఎవరో ఏమాకండి. మీకు సినిమా వస్తే సినిమా పరంగా డైలాగులు సూపర్ ఉన్నాయి, మంచి స్క్రీన్ ప్లే ఉంది, సినిమా చాలా బాగుంది భయ్యా, చూసి నచ్చుతుంది. కొంచెం ల్యాగ్ ఉన్నట్టు అలా ఉంటుంది కానీ సినిమా బాగుంటుంది. సో ఆ సినిమాని ఎవరో మిస్ అవ్వద్దు, ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా, చాలా బాగుంది, మీ అందరికీ నచ్చుతుంది. కొన్ని స్క్రీన్ ప్లే, కొన్ని విజువల్స్ కూడా, డైలాగ్స్, మెయిన్ డైలాగ్ రైటింగ్స్ హైలైట్ భయ్యా. తండ్రి తగ్గ తనయుడు అనే సినిమాలోని మాత్రం చూపించాడు, బయట మనకు తెలీదు. సినిమా పరంగానే నాకు తెలిసి అన్ని ఆయన పాజిటివ్గానే ఉన్నాయి. సినిమా యాత్ర 2 నిజంగా సూపర్ భయ్యా. మీకు సింపుల్గా చెప్పాలంటే ఒకప్పుడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గజగజలు ఆడిచింది భయ్యా, ఇండియానే షేక్ ఆడిచ్చింది. అటువంటి టైంలో డేరింగ్గా నిలబడింది ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. అటువంటి ఆయన సడన్గా మరణించడంతో మొత్తం చుట్టుపక్కల ఉన్న అపోజిషన్ పార్టీలకి కొంచెం కొమ్ములు లెగుస్తూ ఉంటాయి. అంటే కొమ్ములు లేగడం అంటే వాళ్ళు కన్ను పడుతూ ఉంటారు సీఎం సీట్ కింద. సో అటువంటి టైంలో ఏం చేస్తాం, ఇంకా ఉన్నది ఒక కొడుకు నుంచే వెళ్ళాలన్నమాట, తండ్రికి తగ్గ తనయుడు. అటువంటి దాంట్లో వెళ్తే అది మన సోనియా గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి నచ్చదు. సొంతంగా ఈయన ఒక పార్టీ పెట్టుకుంటాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాంట్లోంచి ఈయన ముందుకు వస్తూ ఉంటాడు, వాళ్ళు ఆపుతూ ఉంటారు భయ్య. సినిమాలానే చూపించారు భయ్య. సో సినిమాలు చూసి ఎవరు ఓట్లు వేయమాకండి. సినిమా వేరు, రాజకీయం వేరు. ఎవరైనా నెగిటివ్గా చూపించలేదు, కాకపోతే చంద్రబాబు నాయుడు గారిని కొంచెం కఠినంగా చూపించిండ్రు. మరి అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధమో మనకు తెలియదు. ఆయన మన జైల్లోకి వెళ్ళినప్పుడు కూడా నాకే బాధ అనిపించింది. సో అన్ని సెకండరీ, సినిమాలు చూసి ఓటేయకండి. సినిమా పరంగా సినిమా చాలా బాగుంది. డైలాగ్స్ మాత్రం ఎవరు రాశారో చెదగొట్టాడు భయ్య. ఏం లేదు, అసలు పేరు కూడా ఎక్కడ రాలేదు, షర్మిలా గారు రాలేదు, ఎవరూ రాలేదండి. మెయిన్ కోడి కత్తి ఇవేమీ రాలేదు. సినిమా వరకు అయితే సినిమా పరంగా చూడండి. యాత్ర 2 చూశాను, సో మళ్ళీ వీళ్ళు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను, చాలా బాగుందండి సినిమా. సినిమాలో ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ యాత్రలో ఆయన పాదయాత్రతో ఎలా స్టార్ట్ చేశారు, పార్ట్ 2 వచ్చేసరికి లాస్ట్ అంటే ఒక 10 నిమిషాల తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఎంట్రన్స్లో ఆయన లుక్స్ కానీ ఆయన ఎలా ఉంటారో తెలుసుగా మీకు. ఆయన చూడగానే మనకి అభిమానం వచ్చేస్తుంది, ఆయన చేసిన మంచి కార్యక్రమాలు కానీ. సో హెలికాప్టర్ సీన్ అంతా అయిపోయాక జగన్ గారు ఎంట్రీ, ఆయన అలాగే అక్రమ కేసులు పెట్టి జైలుకి పంపిస్తారు, తర్వాత ఆయన సీఎం ఎలా అవుతారు అనేది బయోపిక్ లాగా ఉన్నట్టుగా చూపించారు. కానీ అందులో షర్మిల గారిని ఎందుకు చూపించలేదు, రోజా గారిని ఎందుకు చూపించలేదు అని ఇప్పటికీ అర్థం కాలేదు. సో లేకపోతే పెట్టి మళ్ళీ రీషూట్ జరిగిందా అనేది అర్థం కాలే. సో సినిమాలో ఉన్నట్టుగా చూపించారండి. యాక్టర్స్ అయితే మాత్రం బీభత్సంగా, అంటే ఆ బాడీ లాంగ్వేజ్ అయితే బాగా పట్టాడు హీరో గారు. సో అందులో డైలాగ్ వర్షన్ అయితే మాత్రం బాగుంటుందండి. పిల్లిని అడవిలో వదిలేసిన పిల్లి అవుతుంది, సింహాన్ని బోన్లో పెట్టిన సింహంలాగా ఉంటుంది, ఆడి కడప రెడ్డి, వాడికి వేడి గీడి ఏం తెలియదు, ఇలా కొన్ని డైలాగ్స్ ఇవన్నీ కూడా థియేటర్లో మామూలుగా లేదు. సో రాజశేఖర్ రెడ్డి గారు అయితే మాత్రం ఎన్ని తరాలైనా ఎన్ని యుగాలైనా సరే ప్రతి అభిమానులు కూడా గుర్తుపెట్టుకుని, పెద్దవాళ్ళు వచ్చారు థియేటర్కి, ఆయన అయితే కన్నంట నీళ్లు పెట్టుకున్నారు. ఎందుకంటే ఆయన మరణ వార్త విని ఎంతమంది అయితే చనిపోయారో వాళ్ళందరికీ కూడా ఓదార్పు యాత్రకి జగన్ గారు వెళితే పెద్ద హైకమాండ్ నుంచి ప్రాబ్లం వస్తుంది అనమాట, వాడు అలా చేయకూడదు అది ఇది అని చెప్పి ఇవన్నీ కూడా అక్రమ కేసులు పెట్టి ఎందుకు జైల్లో పెట్టించారు అనేది తెలియని వాళ్ళకి సినిమా పరంగా తెలుస్తుంది అంతే. ఓకే, ఇంకేంటంటే సినిమాని ఏమి కల్పిత పాత్రలు కానీ వేరే క్యారెక్టర్లు ఇంట్రడక్షన్ చేయడం కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ లేకపోతే వేరే ఎవరిని కూడా తక్కువ చేసి అసలు ఆ ఆలోచన కూడా రాకుండా డైరెక్టర్ గారు కేర్ తీసుకున్నారు. చెప్పాలంటే ఈ సినిమాని చూసి సినిమాలాగే అంటే రాజశేఖర రెడ్డి గారి కోసమే తప్పించి రాజకీయంగా ఏమీ లేదండి, ఇందులోనూ బ్యాడ్ గేమ్ చూపించలేదు. చెప్పాలంటే జగన్ గారిని హైలైట్ చేయడానికి ఏముందండి, సినిమా అభిమాని కాబట్టి సినిమా తీసుకున్నాడు, అది హైలైట్ అవ్వచ్చు, లేకపోతే ఓట్లు పెంచుకోవడానికి అనుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. సో వాళ్ళు ఏం అడగలేదు కదా, ఈ సినిమా చూసి ఓటు ఏంటని అడగలేదు, లేదా ఫ్రీ టికెట్ పెట్టలేదు, ఏం చేయలేదు కదా.
సో ఏంటంటే అభిమానిగా సినిమా చేశారు, యాత్ర తీశారు, యాత్ర 2 తీశారు. యాత్ర మూవీ అయితే నాకు అంత అనిపించలేదు భయ్య. అంటే మనకి యాత్ర అని పేరు పెట్టి యాత్ర తప్ప మిగతా అంతా జగన్ భజన ఎక్కువ కనపడింది అందులో. సో నాకు కొన్ని క్యారెక్టర్స్ కూడా మిస్ అయినాయి కదా, షర్మిలా గారి క్యారెక్టర్ కావచ్చు, కొన్ని క్యారెక్టర్స్ మిస్ అయినాయి. అంటే మొత్తంగా ఏంటంటే ఒక సీఎం అవ్వడం కోసం అతను ఎంత స్ట్రగుల్ పడ్డాడు అనేది అయితే సో అది బాగా చూపించారు. అంటే డైరెక్షన్ పరంగా ఒక సినిమా పరంగా చూస్తే బాగుంది, బట్ స్టోరీ పరంగా చూస్తే ఏంటంటే పూర్తిగా కూడా జగన్ని ప్రతి 10 నిమిషాలకు ఒకసారి హై మూమెంట్ తీసుకురావడం, ఆ క్యారెక్టర్ని లేపడం, సో అవే ఎక్కువ కనపడినాయి. సో నిజాలు అనేది మనకు పూర్తిగా తెలియదు కాబట్టి సరే ఆయన జైలుకు పోయింది, 18 నెలలు జైల్లో ఉన్నది, సో బయట 18 మళ్ళీ ఎమ్మెల్యేని గెలిపించుకున్నది, ఇవన్నీ బాగా చూపించారు. డైరెక్షన్ పరంగా బాగుంది, సినిమా పరంగా చూసుకోవచ్చు, మ్యూజిక్ బాగుంది, అన్ని బాగుంది. కానీ రాజకీయ పరంగా చూసుకోవాలంటే మాత్రం ఓన్లీ జగన్ వాళ్ళకి నచ్చుద్ది, టీడీపీ వాళ్ళకైతే నచ్చదు ఇది. సో అలా ఉంది మూవీ అయితే. ఇంకా నెక్స్ట్ చెప్పాలంటే మాత్రం ఇప్పుడు వాళ్ళ అమ్మ క్యారెక్టర్ కూడా బాగా చూపించారు, ఆ వైఫ్ క్యారెక్టర్ చూపించారు. మిగతా ఇక్కడ కేసీఆర్ని చూపించలేదు, షర్మిలాని చూపించలేదు, ఆ చంద్రబాబుని ఒక్కనే చూపించారు. అంటే చంద్రబాబుని కూడా ఎక్కువ ఏం ఫోకస్ చేయలేదు, మొత్తం కూడా ఎట్లా అంటే మొత్తం సెంట్రల్కి జగన్కి, సో ప్రోగ్రెస్ పార్టీకి ఈయన పార్టీకి మధ్యలో ఏం జరిగింది అనేది దాని మీద ఎక్కువ ఫోకస్ చేశారు. సో మిగతా పార్టీని అయితే ఎక్కువ అయితే ఇంక్లూడ్ చేయలేదు. ఇంకా పవన్ కళ్యాణ్ పార్టీని అయితే అసలు చూపించలేదు, ఏది చూపించలేదు. జస్ట్ జగన్ సీఎం అవడం కోసం ఆ చేసిన యాత్ర ఏదైతే ఉందో ఆ యాత్ర కూడా ఫుల్ పెట్టి చూపించలేదు, ఓన్లీ ఆ జైలు సీన్లు జస్ట్ ఇవే చూపించారు. యాత్ర అనేది ఏంది ఒక సాంగ్లో మాత్రమే మొత్తం కొట్టేసినమాట, ఏం చేసిండు జగన్, ఎట్లా తిరిగిండు ఏందనేది. సో ఓవరాల్గా అయితే సినిమా పరంగా అయితే చూడొచ్చు పోయా, బాగానే ఉంది. కన్నింగ్ అంటే మెయిన్ ప్రోగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీనే చూపించింది తప్పితే మన చంద్రబాబు నాయుడు అంత చూపించలేదు. జస్ట్ అంటే ఈయన మీద గెలవడం కోసం ఆ టైంలో ప్రోగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ ఎలాగా కుమ్మక్కైంది, ఎలాగా వీళ్ళ మీద పోటీ చేసిన అనేది ఒకటి చూపించారు. ఎక్కువైతే చూపించలేదు, మిగతా వాళ్ళు ఏం చూపించలేదు, జగన్ మీదనే ఫోకస్ చేశారు, ఆయన్ని పాజిటివ్గా చూపించడం మీద ఎక్కువ ఫోకస్ చేశారు మూవీలో అట్లా.